గతమెంతో ఘనకీర్తి గల రాజమహేంద్రవరానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని సిటీ ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ కోరారు. రాజమండ్రి నగరంలోని 10వ వార్డు మోరంపూడి జంక్షన్ వద్ద నుంచి విఎల్పురం జంక్షన్ వరకు గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని ఆ వార్డు ఇన్ఛార్జి ఆర్ఏ చిన్ని ఆధ్వర్యంలో ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ నిర్వహించారు. అలాగే 11వ వార్డు ఇన్ఛార్జి కర్రి సతీష్ గణేష్ ఆధ్వర్యంలో విఎల్పురం జంక్షన్ వద్ద నుంచి జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహం వీధి వరకు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇదే విధంగా 3, 4, 5 వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఎంపీ భరత్ కు ఆయా వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నగరానికి 10 ఏళ్లు అభివృద్ధి కుంటుపరిచారని అన్నారు. రాజమండ్రి నగరంలో ఆదిరెడ్డి కుటుంబం మేయర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఏకంగా 16 సంవత్సరాల అధికారంలో ఉండి నగరాభివృద్ధిని నీరుగార్చారని ఎంపీ భరత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు అదే ఆదిరెడ్డి కుటుంబం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భర్త టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రజల వద్దకు కల్లబొల్లి మాటలతో ఓట్లను అభ్యర్థిస్తున్నాడని, ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. ముందు 16 ఏళ్ల పాటు అధికారం వెలగబెట్టిన మీ కుటుంబ సభ్యులు నగరానికి, ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు అడగాలంటే అర్హత ఉండాలన్నారు. ఈ అర్హత ఆదిరెడ్డి కుటుంబానికి లేనే లేదన్నారు. ఉందంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు అధికారాన్ని అనుభవించి ప్రజలను మోసం చేసిన ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు వస్తే నేను సిద్ధమే అన్నారు. మాయ మాటలతో, అబద్ధాలతో అవసరం కోసం ప్రజల వద్దకు వచ్చే నాయకులను నమ్మవద్దన్నారు. ఎంపీగా నేను ఏం చేశానో చెబుతున్నాను. ఇంకా రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదిస్తే ఏం చేస్తానో వివరిస్తున్నాను అన్నారు. ప్రజలు నన్ను విశ్వసించారు. నేను చేసిన అభివృద్ధి పనులపై పూర్తి సంతృప్తి, సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజలు ప్రతి వార్డులో అఖండ స్వాగతం పలుకుతూ, ఆడపడుచులు హారతులు పడుతూ యువత చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఒక ప్రజాప్రతినిధిగా 100కి 100 మార్కులు ఎంపీగా విజయం సాధించినట్లు భావిస్తున్నాను అన్నారు. ప్రజా విశ్వాసాన్ని వమ్ము చేయకుండా సిటీ ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదిస్తే నగర రూపురేఖలు మారుస్తాను అన్నారు. నిరుద్యోగ సమస్యకు చెక్ పెడతానని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. చూపియండి, ఎవరికి జాబులు రాలా. మరి అబద్ధం నంబర్ 1, జాబులు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. ఇస్తానని చెప్పాడా లేదా? ఇచ్చాడమ్మా? ఎవరికైనా ఇచ్చాడా? 2000 సంవత్సరానికి 24,000, 5 సంవత్సరాల్లో 1,20,000 ఒక్కడికైనా ఇచ్చాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 కోట్ల మంది జనాభా ఉంటే ఒక్కడికైనా 5 సంవత్సరాల పాటు నిరుద్యోగ భృతి ఇచ్చాడా? మరి ఇది అబద్ధం నంబర్ 2. ఇంకొకటి, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడా లేదమ్మా చంద్రబాబు నాయుడు గారు? ఇచ్చారా? మాఫీ చేశాడా? మీకు మాఫీ చేశాడమ్మా? మీకు చేశాడా? ఏ అక్క నీకు చేశాడా? చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. మాఫీ చేయలే, డ్వాక్రా మాఫీ కూడా చేయలే. అబద్ధం నంబర్ 3. ఇంకొకటి, రైతులకి రుణమాఫీ చేశానని చెప్పాడు, ఒక్కడికి చేయలే. అబద్ధం నంబర్ 4. ఇంకొకటి, అందరికీ కూడా ఇంట్లో అమ్మాయి పుడితే మహాలక్ష్మి పథకం ఇస్తానని చెప్పాడమ్మా? మరి ఇచ్చాడా? అమ్మాయి పుడితే 25,000, 2 అమ్మాయిలు పుడితే 50,000, 3 అమ్మాయిలు పుడితే 75,000 అన్నాడు. ఒక్కడికైనా ఇచ్చాడమ్మా? ఒక్కడికైనా ఇచ్చాడా? అబద్ధం నంబర్ 5. అంటే ఇన్ని అబద్ధాలు ఆడి కుర్చీ ఎక్కాడే, సొంత మామని వెన్నుపోటు పొడిచాడే. మనం ఏమన్నా పెద్ద లెక్క అమ్మా చంద్రబాబు నాయుడు గారికి? లేదు కదా. ఈయన ఇన్ని అబద్ధాలు ఆడితే ఇన్ని ఏమని పిలవాలండి? ఏమని పిలవాలా? ఈయన చంద్రబాబు కాదు, అబద్ధాల బాబు. అబద్ధాల బాబుని ఒకసారి పక్కన పెడదాం, జగనన్న దగ్గరకు వద్దాం. జగనన్న ఏం చెప్పాడమ్మా? అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా లేదా? చేయూత ఇస్తానని చెప్పారు. ఇచ్చారా లేదా? ఇస్తే ఇలా చేతులు పైకెత్తండి. ఇచ్చారా లేదా? చేయూత ఇచ్చారు. డ్వాక్రా మాఫీ చేస్తానని చెప్పారు. చేశారా లేదా? డ్వాక్రా మాఫీ చేశారు. అంటే జగనన్న చెప్పినవి అన్ని కూడా చేస్తా ఉన్నాడు కదా. మరి జగనన్న నిజమేనా? ఏమ్మా జగనన్న నిజమేనా? జగనన్న నిజం. చంద్రబాబు నాయుడు గారు ఏంటమ్మా? చంద్రబాబు ఏంటి? జగన్ ఏంటి? మరి మీ ఓటు నిజానికా అబద్ధానికా అని అడుగుతా ఉన్నా.
నిజానికా అబద్ధానికా అని అడుగుతా ఉన్నా. మీ ఓటు నిజం. నిజంగా అయితేనే జగనన్న ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు నిలబెట్టుకుంటారని అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు 3 సిలిండర్లు అని చెప్తా ఉన్నాడు కదా. ఒకవేళ 3 సిలిండర్లు ఇస్తాడని అనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా కనుక ఇస్తే అటు ఒక జన్మభూమి కమిటీ ఇటు ఒక జన్మభూమి కమిటీ వచ్చి చెరుకో సిలిండరు అటో భుజం ఇటో భుజం మీద మోసుకుని వెళ్ళిపోతారు. ఇలాగా అబద్ధాలు నోరిపితే అబద్ధాలు. జగనన్న గ్రాఫ్ బాగుంది, ఇంకా గవర్నమెంట్ వచ్చేస్తుందని ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఎలక్షన్ ఉందనగా 2 రోజుల ముందర చెప్తాడు. ఏమని చెప్తాడనంటే ఇంటికి కేజీ బంగారం ఇస్తాను, బాబు కోటేయండి అబద్ధాలు మాట్లాడతాడు. మనకొద్దమ్మా, మనకి నిజాలు చెప్పే జగనన్నే మనకి ముద్దు. అమ్మా, మీరు ఇవన్నీ జరగాలి. రాజమండ్రి అభివృద్ధి చెందిందా? రాజమండ్రి మారిందా? రాజమండ్రి మారింది, అభివృద్ధి చెందింది. మరి అభివృద్ధి ఇంకా కావాలా అవసరం లేదా? అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలి అనంటే మన గుర్తేంటమ్మా? ఫ్యాన్ ఎలా తిరుగుతుంది అమ్మా? వద్దా? ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? గిరా తిరగాలి. మరి ఫ్యాన్ ఎక్కడ ఉంటుందమ్మా? ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది? సైకిల్ ఎక్కడ ఉంటుంది? గ్లాస్ ఎక్కడ ఉంటుందమ్మా? గ్లాస్ ఎక్కడ ఉంటుంది? మరి మనము సుఖంగా హాయి చల్లగా ఉండాలనంటే ఏం కావాలి? ఫ్యాన్ కావాలి. ఫ్యాన్ ఉంటేనే మనం హాయిగా ఉంటాం. ఈ 2 కొంచెం పక్కన పెడితే. రాజమండ్రి 5వ డివిజన్లో ఎంపీ భరత్రాం పర్యటించారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాజమండ్రి 5వ డివిజన్లో ఎంపీ భరత్రాం పర్యటించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి మఠం వీధి నుంచి వై జంక్షన్ వరకు వైసీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోయింది. రాజమండ్రి 3వ వార్డులో వై జంక్షన్ నుంచి నెహ్రూ నగర్, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాలలో ఎంపీ భరత్రాం ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. అడుగడుగునా భరత్రాంకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా భరత్రాం మాట్లాడారు. నగరంలో కమారు చెరువు పార్క్, గ్లో గార్డెన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రిలో తప్పితే మరెక్కడా లేవన్నారు. గ్లో గార్డెన్ ఇండియాలో మొదటిదిగా గుజరాత్ రాష్ట్రంలోనూ, ఆ తర్వాత మన రాజమండ్రిలోనే 2వ అతిపెద్దదని చెప్పారు. హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, పుష్కర్ ప్లాజా, యాంపీ థియేటర్ లాంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 2 సంవత్సరాలలో చేసి చూపానన్నారు. మరి 5 ఏళ్లు ఎమ్మెల్యేగా అధికారం ఇస్తే రాజమండ్రి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో విశ్వనగరంగా గుర్తించేలా చేయాలన్నదే తన సంకల్పమన్నారు. 2014లో టీడీపీ ఎంపీ మురళీమోహన్ రాజమండ్రి నగరానికి చేసింది ఏమీ లేదన్నారు. గెలిచిన తర్వాత కనీసం ప్రజలకు కృతజ్ఞతలు కూడా చెప్పకుండా హైదరాబాద్, ఢిల్లీలో తన వ్యక్తిగత కార్యకలాపాలు, వ్యాపారాలు చూసుకున్నారని విమర్శించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సిటీ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సోదరి భవానీ నగరానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు. కనీసం ప్రజా సమస్యలు వినేందుకు కూడా నగరంలో పర్యటించిన సందర్భాలు కూడా లేవన్నారు. హైదరాబాద్లో మకాం పెట్టారన్నారు. తమ ప్రతినిధిగా ఎన్నుకున్నది అధికారాన్ని అనుభవించడానికి కాదని, నగరాన్ని ప్రజా సమస్యలు పట్టించుకుని తీరుస్తారనే ఒక నమ్మకంతో గెలిపిస్తే ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలండి. అభివృద్ధి ఏమన్నా నీకొద్దా? అభివృద్ధి కావాలి, అభివృద్ధి జరగాలి. అమ్మా, నీ వ్యాపారం పెరిగిందా లేదా? ఈ రోడ్ల వల్ల పెరిగిందా? ఏమన్నా నీ వ్యాపారం పెరిగిందా లేదా? ఇదే రోడ్లో 300 తోపుడు బళ్ళు వచ్చినాయి అని అంటే ఇవాళ వ్యాపారం ఎంత పెరుగుతా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే తరహాలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. రాజమండ్రి రూపురేఖలు మారుస్తాం. నేను ఇవాళ ఒక్కటే చెప్తున్నా, జగనన్న చెప్పిన అన్ని కూడా చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పిన ఏది కూడా చేయలే. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదమ్మా, డ్వాక్రా మాఫీ చేశాడా? డ్వాక్రా మాఫీ చేశాడా? లేకపోతే ఇలా చెప్పండి. డ్వాక్రా మాఫీ చేయలేదు. చంద్రబాబు నాయుడు డ్వాక్రా మాఫీ చేశాడా? నువ్వు డ్వాక్రాలో ఉన్నావా? చంద్రబాబు నాయుడు చేశాడా? జాబ్ కావాలంటే
బాబు రావాలని అన్నాడు కదా. మరి బాబు వచ్చాడు కదా, మీరు అందరు బాబుని రప్పించారు కదా. మరి జాబ్లు వచ్చాయా? ఒక్కరికైనా వచ్చాయా? ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఈ బాబు గారు చెప్పారు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఇచ్చారా? ఏ ఇంటికైనా ఇచ్చాడా? నిరుద్యోగ భృతి 2000 కూడా ఇలా. ఇదొక అబద్ధం. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాడనంటే రైతు రుణమాఫీ అన్నాడు. ఏ ఒక్క రైతు కూడా మాఫీ చేయలే. అదొక అబద్ధం. ఇంకోటి ఏం చెప్పాడు, మహాలక్ష్మి అని ఒక పథకం చెప్పాడు. మోసపోవు అక్క, నువ్వు నాకు తెలుసు, నువ్వు మోసపోవు. నీ ఓటు జగనన్నకి అని నాకు తెలుసు. కానీ నువ్వు 100 మందికి చెప్పాలా. ఇవాళ మీ అందరికీ చెప్తున్నా, మహాలక్ష్మి అనే ఒక పథకం తీసుకొచ్చాడు. మహాలక్ష్మి అనే పథకంలో ఆ అమ్మాయి పుడితే, ఆడపిల్ల పుడితే 25,000 ఇస్తానని చెప్పాడు. ఎవరికైనా ఇచ్చాడమ్మా 25,000 చంద్రబాబు నాయుడు? ఇచ్చాడా? ఇవ్వకపోతే ఇలా చూపించండి. ఇలా 25,000 ఇలా. అదొక అబద్ధం. ఈయన చంద్రబాబు నాయుడు పేరు చంద్రబాబు కాదు. ఏం పేరు? అబద్ధాలు బాబు. ఏం పేరు? అబద్ధాలు బాబు. ఈయన చంద్రబాబు గారిని పక్కన పెట్టండి, అబద్ధాలు బాబుని పక్కన పెట్టండి. జగనన్న గురించి వద్దాం. జగనన్న అమ్మఒడి ఇస్తా అన్నాడు. ఇచ్చాడా లేదా? చేయూత 18,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా లేదా? 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఇచ్చారా లేదా? వాలంటీర్ పిల్లలతో ఇస్తా ఉన్నారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని లైన్ లో నుంచోబెట్టాడా లేదా? అవ్వాతాతను లైన్ లో నుంచోబెడుతున్నాడా? ఇవాళ ఇన్ని కార్యక్రమాలు. డ్వాక్రా మాఫీ చేస్తానని జగనన్న చెప్పాడు. చేసారా లేదా? అన్ని చేస్తా ఉన్నారు. జగనన్న చెప్పినవన్నీ చేస్తున్నాడు కదా. మరి జగనన్న నిజమేనా? చంద్రబాబు నాయుడు ఏంటి? చంద్రబాబు అబద్ధం, జగనన్న నిజం. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? నిజానికి వేస్తారు. నిజమంటే జగన్, చంద్రబాబు అంటే అబద్ధం. అమ్మా మరి నిజానికి ఓటు వేయాలని అంటే మన గుర్తేంటమ్మా? మన గుర్తేంటి? ఎలా తిరుగుతుంది? ఇలా తిరుగుతుంది, గిరాగిరా తిరుగుతుంది. మన గుర్తు ఫ్యాన్. అమ్మా మన నంబర్ ఎంత? మన నంబర్ 3. మనది 3వ నంబర్ పైన ఇలా ఈవీఎం ప్యాడ్స్ ఉంటాయి. దీనిపైన లాంగ్ ప్రెస్ చేయాలి. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఎర్రగా లైట్ వెలుగుతుంది. అది 7 సెకండ్ల పాటు దానిపైన నొక్కి ఉంచాలన్నమాట. నొక్కి ఉంచితే మన నంబర్ 3. ఎంపీ గారి నంబర్ గూడూరు శ్రీనివాస్ గారు. మంచి వ్యక్తి, సౌమ్యుడు. కరోనా టైంలో వేల ప్రాణాలు కాపాడాడు. అలాంటి వ్యక్తులు కావాలా? రౌడీ షీటర్ లాంటి వాళ్ళు కావాలా? మంచి వ్యక్తులే కదా కావాల్సింది. అమ్మా ఎంపీ గారు గుర్తు ఫ్యాన్ 3వ నంబర్. మరి ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తున్నారు? ఎవరు? మీ బిడ్డ భరత్ పోటీ చేస్తా ఉన్నాడు. మరి భరత్ నంబర్ కూడా ఎంతమ్మా? ఎంత? మరి భరత్ నంబర్ కూడా 3. ఎంపీ గారి నంబర్ కూడా 3. మరి 3వ నంబర్ పైన గుద్దుదామా? అమ్మా ఒక్కడే చెప్తా, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఇంట్లో. సైకిల్ ఎక్కడ ఉండాలి? గ్లాస్ ఎక్కడ ఉండాలమ్మా? సింక్ లో ఉండాలి. మరి ఇవన్నీ కూడా జరగాలి అని అంటే ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపైన వేయాలని కోరి ప్రార్థిస్తా ఉన్నా. సరే, ఇది ఒక్కసారి పక్కన పెడితే ఇవాళ రాజమండ్రి అభివృద్ధి గురించి మాట్లాడతాం. మీరు 2014లో మురళీమోహన్ గారు గుర్తున్నారా? మర్చిపోయారా? గుర్తున్నారు కదా. ఓట్లు వేసారు, మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. ఊరికి ఏమన్నా చేసాడమ్మా? ఒకటైనా చేసాడా? ఆయన ఏం చేయలే. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు
ఆమె భవానీ గారు ఎర్రంనాయుడు గారు కూతురు. ఆమె ఏమన్నా చేసిందా? ఊరికి ఏమన్నా చేసిందా? కనీసం కనిపించారా? ఇప్పుడు ఓట్లు అడగడానికి కనిపిస్తున్నారు. రాజమండ్రి నగరంలోని 10వ వార్డు మోరంపూడి జంక్షన్ వద్ద విఎల్పురం జంక్షన్ వరకు గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం నిర్వహించారు. రాజమండ్రి విఎల్పురం జంక్షన్ నుంచి మోరంపూడి జంక్షన్ వరకు ఎంపీ భరత్రాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపీగా రాజమండ్రి నగరంలో చేసిన అభివృద్ధిని వివరించారు. గత టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, టీడీపీ ఎన్డీఏతో అంటకాగిందని, అటువంటప్పుడు రాజమండ్రి నగరానికి కేంద్ర నిధులు తీసుకువచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చేయవచ్చునని, కానీ నగరాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎంపీగా నేను అభివృద్ధి చేస్తుంటే టీడీపీ నేతలు కడుపు మంటతో లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అమ్మ పెట్టనివ్వదు, అడుక్కు తినివ్వదు అన్నట్టు వారు చేయలేరు. అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవడం టీడీపీకి తెలిసింది అదేనని అన్నారు. ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించారని, వాటన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని వందల కోట్లు తీసుకొచ్చి విమానాశ్రయం, రైల్వే స్టేషన్, మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, రాజమండ్రి లోక్సభ పరిధిలో గల జాతీయ రహదారుల అభివృద్ధి ఇలా ఎన్నో చేసి చూపానన్నారు. రాజమండ్రి గురించి మాట్లాడుతున్నా, మన రాజమండ్రి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా. ఇవాళ రాజమండ్రిలో మాజీ ఎంపీ గారు గుర్తున్నారా? మురళీమోహన్ గారు గుర్తున్నారా? 2014లో మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఏమన్నా చేశారమ్మా? మురళీమోహన్ గారు ఏమైనా చేశాడా? ఒకటైనా చేశాడా? చేయలే. సరే, ఆయన్ని పక్కన పెట్టండి. ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? ఎర్రంనాయుడు గారు కూతురు గారు. ఆమె ఏమన్నా రాజమండ్రికి చేశారమ్మా? ఒక పనైనా చేశారా? ఒకటైనా చేశారా? ఒక మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. రాజమండ్రి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని రాజమండ్రికి ఏం చేయకపోతే వాళ్ళని ఏమని పిలవాలి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మోసగలేనా? నేను ఇవాళ ఒకటి ఉదాహరణ చెప్తానమ్మా మీ అందరికీ కూడా. ఒకటే ఉదాహరణ చెప్తా. మీ దగ్గర ఎవరైనా ఒక 10 లక్షలు అప్పు తీసుకున్నారు అనుకోండి, పొలిటికల్ దొంగలు. మరి ఈ రకంగా మనకు అవసరమా? నేను 2019లో నేను ఎంపీ కింద కాకుండా మురళీమోహన్ గారు లాంటి ఎంపీ కింద వస్తే మోరంపూడి ఫ్లైఓవర్ అయ్యేదమ్మా? ఈ రోడ్డు చూడండి ఎంత అందంగా తయారు చేశానో. ఈ రోడ్డు అయ్యేదా? ఈ తెలుగు రోడ్డు అయ్యేదా? ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేదా? మెడికల్ కాలేజ్ వచ్చేదా? ఎయిర్పోర్ట్ కి 355 కోట్లు వచ్చేదా? రైల్వే స్టేషన్ కి 270 కోట్లు వచ్చేదా? గ్లో గార్డెన్ వచ్చేదా? కంబాల్ చెరువు వచ్చేదా? హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్, ఆనం కళా కేంద్రం, వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు రోడ్. నేను చెప్పడానికి ఈ రోడ్ అంత పొడుగు లిస్ట్ ఉంది. దండి మార్చ్ ఇంత లిస్ట్ ఉంది. పుష్కర్ ప్లాజా మర్చిపోతున్నాను, ఏం చేసాను కూడా మర్చిపోతున్నాను. ఎంత లిస్ట్ ఉందమ్మా నేను చేసిన. మరి ఇదే ఎమ్మెల్యే గారి కుటుంబం ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మేయర్గా చేశారు 16 సంవత్సరాలు. చెప్పడానికి ఒకటైనా ఉందా? లేదు. నేను చెప్తా ఉన్నా, నా ప్రోగ్రెస్ కార్డు ఇది. నేను 5 సంవత్సరాలు ఇది చేశాను. నా ప్రోగ్రెస్ కార్డు ఇది. మీ ప్రోగ్రెస్ కార్డు ఏది నాయనా అని అడుగుతా ఉన్నా. మీ ప్రోగ్రెస్ కార్డు ఏది నాయనా అని అడుగుతా ఉన్నా. మీ ప్రోగ్రెస్ కార్డు చూపించండి నాయనా. మీ ప్రోగ్రెస్ కార్డు ఏంది? వడ్డీ వ్యాపారాలు చేయడమా? చిల్లర వ్యాపారాలు చేయడమా? ఏం చేశారు రాజమండ్రికి? ఛాలెంజ్ చేస్తా ఉన్నా. చర్చకు సిద్ధమా? నేను డెవలప్మెంట్ చేశాను. నాది ఇది ప్రోగ్రెస్ కార్డ్. మీ ప్రోగ్రెస్ కార్డ్ ఏది చూపియండి. ఎమ్మెల్యే గారు మీ ప్రోగ్రెస్ కార్డ్ ఏది చూపియండి. చెప్పడానికి ఏమీ లేదు. మరి మన జీవితాలు హాయిగా ఉండాలనంటే మన గుర్తేంటమ్మా? మన గుర్తేంటి? ఫ్యాన్ ఎలా తిప్పాలి? గిటానైనా. మన నెంబర్ ఎంతమ్మా? మన ఎంపీ గారి నెంబర్ ఎంత? 3. ఎంపీ గారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు
ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తా ఉన్నారు? ఎవరు? మీ బిడ్డ పోటీ చేస్తా ఉన్నాడు. రాజమండ్రి అభివృద్ధి పదవుల్లో నడిపి మీ బిడ్డ పోటీ చేస్తున్నాడని మీ అందరికీ తెలియపరుస్తూ, మరి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తేనా? ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరు ప్రార్థిస్తూ, జై జగన్, రెండు చేతులు పైకెత్తండి. జై జగన్, జై జగన్, జై జగన్. ఏ గుర్తు మనది, ఏ గుర్తు మనది, ఏ గుర్తు మనది. ఆయన గుర్తుకి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి రాజమండ్రిని ఇదే స్థాయిలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, మీ బిడ్డ భరత్ మాట ఇస్తా ఉన్నాడు. ప్రతి ఇంటికి కూడా ఇళ్ల స్థలాలు కట్టిస్తాం. 40,000 మందికి ఇల్లు ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత మీ బిడ్డ భరత్దని, మీ ఇల్లు పెద్ద కొడుకు బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ధన్యవాదాలమ్మా. జై జగన్, జై జగన్, జై జై జగన్. వైసీపీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని రాజమండ్రి నగర కాపు సంఘం నాయకులు వెల్లడించారు. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన రాజమండ్రి చెరుకూరి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వైసీపీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని రాజమండ్రి నగర కాపు సంఘం నాయకులు వెల్లడించారు. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన రాజమండ్రి చెరుకూరి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రాజమండ్రి నగర కాపు సంఘం అధ్యక్షులు నందిపు శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నందుకు తామంతా రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యమన్నారు. ఈ మేరకు రాజమండ్రి చెరుకూరిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు సంఘీభావాన్ని ముందుగానే తెలియజేస్తామన్నారు. వైసీపీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి, అయ్యల గోపి, అరిగల బాబు, మానే దొరబాబు, ఆకుల ప్రకాష్, నామన వాసు, బొంతా శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, చోడిశెట్టి సత్యవాణి, గౌతమ్, వక్కపాటి మురళి తదితరులు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపు సామాజిక వర్గానికి నవరత్నాలు వంటి పథకాలు అమలయ్యాయని వివరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కాపు సామాజిక వర్గానికి జరిగిన మేలు ఏమీ లేదన్నారు. రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా ఆత్మీయ సమావేశం నిర్వహించి వైసీపీ బీఫారాలు ఇచ్చి నిలబెట్టిన ప్రతి అభ్యర్థి విజయంలో మేము సైతం భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు. నగర కాపు సంఘం తరపున కాపులందరూ కూడా రేపు ఉదయం 10:30కి చెరుకూరి గార్డెన్స్లో అందరూ కూడా ఆత్మీయ సమావేశానికి మీ ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. అందరినీ కూడా పత్రికాముఖంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. రాబోయే మే 13న జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో కాపులందరూ ఒక నిర్ణయం తీసుకుంటాం కోసం వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి అభ్యర్థుల మద్దతుగా ఇవ్వాలని చెప్పేసి ఆ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కాపులు జరిగిన అన్యాయం కోసం అక్కడ మనం వంగవీటి మోహన్ రంగా గారిని పోగొట్టుకుని జరిగింది ఆ గవర్నమెంట్లో. అలాగే మొన్న కూడా ముద్దుగడ పద్మనాభం గారి ఇంట్లో వాళ్ళ ఇంట్లో లేడీస్ అని చూడకుండా కూడా పద్మనాభం గారిని కుటుంబ సభ్యులను కూడా హింసించడం జరిగింది ఆ ప్రభుత్వం. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులందరినీ కూడా, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించాలని మనం అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం వస్తే మన కాపులకి అందరికీ బాగుంటుందని చెప్పేసి మనం ఒక నిర్ణయం కోసం వాళ్ళందరినీ కూడా, కాపులందరినీ కూడా అక్కడికి సమావేశపరచడానికి మేము రేపు ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా. మొత్తం అందరూ కూడా, ఎందుకంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన కాపులు జరిగిన లాభాలు అన్నీ కూడా రేపు వివరించడం జరుగుతుంది. అలాగే మన గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు కూడా రేపు మన కాపు సంఘీయులు అందరికీ కూడా తెలియజేసి మనం అందరూ ఒక సంఘటితంగా ఉండి మనం అందరూ రాబోయే రోజుల్లో మే 13న ఎవరైతే రాజమండ్రి అభ్యర్థి ఎంపీగా ఉన్న అభ్యర్థి రేపు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు మన మార్గాన్ భరతరామ్ గారు, అలాగే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడి శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ పూర్తి మద్దతు ఇచ్చే విధంగా మొత్తం అందరూ కూడా కాపులు అందరినీ సమావేశపరిచి రేపు వాళ్ళందరినీ కూడా ఒక సంఘటనగా
ఒక ఐక్యంగా తీసుకొచ్చి మొత్తం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోకపోతే మనకు వచ్చే ఇబ్బందుల కోసం కూడా అన్నీ తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఒక మాట మీద తీసుకురావాలని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం. దానికోసం రేపు అందరినీ కూడా రేపు కాపులు అందరినీ కూడా మొత్తం సంఘీభావం తెలియజేసే విధంగా వాళ్ళందరినీ కూడా సమాజపడుతుందని తెలియజేస్తూ చెప్పడం జరిగింది. రేపు అనగా 5వ తారీఖున చెరుకూరి కళ్యాణ మండపంలో నగర కాపు సంఘం ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు మే 11 జరగబోయే సార్వత్రిక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి రాజమండ్రిలో పరశురామ్ గారిని ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారిని బలపరుస్తూ ఈరోజు కాపు సంఘం చేసిన తీర్మానాన్ని రేపు ప్రత్యేక సమావేశం ద్వారా నగరంలో ఉన్న కాపులందరినీ 42 వార్డులో ఉన్న కాపులందరినీ కూడా సమాయత్తపరుస్తూ ప్రతి కూడల్లో కూడా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాపులకు ఏ విధంగా మేలు జరిగింది, ముఖ్యంగా ఈబీసీ నేస్తం ద్వారా 15,000 చొప్పున 3 విడతల్లో 45,000 ఈ 5 సంవత్సరాలు వాళ్ళ యొక్క స్థితిగతులు మార్చడానికి ఏ విధంగా ప్రభుత్వం సాయపడ్డది, అలాగే అనాథగా తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి ఏ విధంగా కాపులను అనుగుదత్తా వస్తున్నారు, దాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటూ వస్తున్నారని వివరించడానికి మా పెద్దలందరూ కూడా నిర్ణయించి రేపు జరగబోయే చెరుకూరి కళ్యాణ మండపంలో కాపుల సమావేశానికి అందరినీ కూడా నగర సంఘం తరఫున ఆహ్వానం పడుతున్నాం. ముఖ్యంగా కాపులకు ఏ విధంగా అయితే తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని ఓటు రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచి తమ యొక్క నిర్ణయాన్ని తెలియాలని రేపు మేము అందరం కూడా చాలా అంటే మాలో ఉన్న ఆవేదన ఏ విధంగా మనం పొలిటికల్గా మేజర్ క్యాస్ట్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ క్యాస్ట్ సెన్సస్ ప్రకారం మేజర్ క్యాస్ట్ అయినప్పటికీ కూడా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కాపులు ఎటువైపు వేస్తే అటువైపే ఎమ్మెల్యేలు నెగ్గడం జరుగుతుంది. అటువంటి చోట కూడా మమ్మల్ని అనగదొక్కడం జరుగుతుంది, ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా చేయడం జరుగుతుంది. కానీ మేము అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నగ్గించి తెలుగుదేశానికి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో రేపు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలందరూ కూడా ఆకుల వీర్రాజు గారు ఈరోజు సమావేశానికి రాలేదు, కానీ అందరూ కూడా రేపు ఆహ్వానాన్ని తెలియజేయమన్నారు. ముఖ్యంగా పత్రికా విలేకరులు ఊళ్ళో లేరు, ఆయన రాకపోవడం జరిగింది. రేపు ఖచ్చితంగా హాజరవుతారు. భరత్రామ్ గారికి గూడూరు శ్రీనివాస్ గారికి గెలిపించాలని నగర కాపు సంఘం తరఫున మేము అందరం కూడా అభ్యర్థిస్తాం. డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళినప్పుడు కాపు అక్క చెల్లెళ్ళు సోదరిమణులు ఒకటి చెప్తున్నారు మాకు, అన్న లేకపోతే తమ్ముడు, రే బాబు మేము చాలా ఏళ్ళుగా అనేక ప్రభుత్వాలు చూసాం, అందరూ మా ఇంటి పక్కన మా ఇంటి పైన మా వీధిలో ఏవేవో స్కీములను అందుకునేవారు, కానీ మేము అలా చూసాం కాపులుగా పుట్టడం వల్ల మనకి ఏమి రావా ఏమి ఉండవా అనుకున్నాం. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మేము కూడా నవ్వుతూ హ్యాపీగా ప్రభుత్వం దగ్గర నుండి వచ్చే కాపు నేస్తం 15,000 రూపాయలు అందుకుంటున్నప్పుడు మేము చాలా ఆనందించడమే కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, ప్రాంతీయ తత్వాన్ని చూడను అని చెప్పినప్పుడు మేము ఏదో అనుకున్నాం. ఆయన సీఎం అయినట్టునే మాకు కాపు నేస్తం ఇవ్వడం, అంతేకాకుండా మన పిల్లలు ఎవరైనా స్కూల్స్కి పంపిస్తే ఏవో రూపాల్లో అంటే రాజ్యాంగ హక్కుల ప్రకారంగా వాళ్ళకి స్కాలర్షిప్లు అవి వచ్చేవి. మన పిల్లలకు మేము కష్టపడిన చెమట ఊర్చిన డబ్బులతో మాత్రమే ఫీజులు చెల్లించుకునేలాంటి సమయాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి కానీ జగనన్న విద్యాదేవన కానీ మాకు పడ్డం కూడా జరుగుతుంటే మేము చాలా ఈ ప్రభుత్వాన్ని చూసి ఆనందిస్తున్నాం. అంతేకాకుండా ఆశీర్వదించాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని వచ్చి పదే అడగక్కర్లేదు, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిగా ఓటేస్తాం. వైసీపీ అభ్యర్థులైనటువంటి భరత్రాము లేకపోతే గూడూరు శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా ఓటేస్తామని వాళ్ళే మాకు ప్రతిస్పందన తెలియజేస్తున్నారు. పేద ప్రజలకు మేలు జరిగింది అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లే.
దానివల్ల అన్ని కులాల వాళ్ళు కూడా చాలా లబ్ధి పొందారు. అందులో ముఖ్యంగా కాపులు బాగా లబ్ధి పొందారు. ఎందుకంటే కాపులు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఏవి లేకపోయినా సరే ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు కాపులు చాలామంది. కానీ వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి పథకం అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ అభిమానం కాపులు అందరిలో ఉంది. తప్పకుండా రేపు ఇక్కడ లోకల్గా ఎంపీ భరత్ గారికి, అదే ఎమ్మెల్యే పోటీ భరతరామ గారికి, గూడూరు శ్రీనివాసరావు గారికి కాపుల మద్దతు పూర్తిగా ఉంటుందని తెలియజేస్తూ సోదరులు చెప్పారు. రేపు ఒక ఆత్మీయ కలగతో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి అందరినీ వేదికను ఏర్పాటు చేశారు. అక్కడికి అందరూ వచ్చి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకున్నాం. వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తారని తెలియజేస్తూ రేపు అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మేము డోర్ టు డోర్ చేస్తున్నప్పుడు ప్రతి ఇంటా కూడా గతంలో కాపులు అన్న వాళ్ళకి ఏ పథకాలు అందుకోలేదండి. కాపు నేస్తం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉందండి, లేదు కదా. ఇప్పుడు మరి జగన్ గారి ప్రభుత్వంలో పేదలకు ఎలాగైతే ఉందో కాపులు కూడా చాలా లబ్ధి పొందారండి. అలాగే ఇప్పుడు ప్రతి ఇంటా కూడా వెళ్తుంటే అభివృద్ధి కోరుకుంటున్నారండి. మాకు భర్త గారు అని అంటే భర్త గారు రాజమండ్రి ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశారండి. ఆయన అభివృద్ధికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అంటున్నారండి. గతంకి ఇప్పటికీ కూడా మరి రాజమండ్రి అభివృద్ధి అందరికీ కనపడుతుంది కదండి. అదే మనమేమి చెప్పే విషయం కాదు, వాళ్ళ కళతో చూస్తున్నది. అందుకని చెప్పి భరత్ గారు 100% అత్యధిక మెజార్టీతో కలిసి కాపులందరూ కూడా ఐక్యతతో ఆయనకి సపోర్ట్ చేస్తారండి. భరతరామ్ గారు గారినండి, గూడూరు శ్రీనివాసరావు గారు కూడా అత్యధిక మెజార్టీ రప్పిస్తామని చెప్పి మా కాపు తరఫున నేను ఆశిస్తాను. ఈరోజు కాపు సంఘాల్లో చాలా మంది ఉంటారు, ఎవరి అభిప్రాయాలు ఉంటాయి. కానీ నగర కాపు సంఘం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి సహాయ సహకారం అందించాలని ఆశిస్తూ, అలాగే రేపు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి అన్నయ్య గారు అబ్బాయి కాపు రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి వంగవీటి నరేంద్ర గారు రేపు ఉదయం 11ంటికి ఈ కాపు సమావేశానికి ఏర్పాటు చేస్తున్న సందర్భంగా దానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ 31 మంది ఎమ్మెల్యేలకి ఇవ్వడం జరిగింది, 5 కాపు ఎంపీలకు ఇవ్వడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా 31 మందికి ఎమ్మెల్యేగా ఎవరికి ఇవ్వలేదు. అలాగే 5 మంది ఎంపీలు ఇవ్వడం జరిగింది. దానికి మా కాపు సంఘం మరియు రాధారంగ మిత్రమండలి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తాం. అలాగే మా రాజకీయ గురువు జక్కంపూడి రామ్మోహన్ రావు తన్నీళ్లు జక్కంపూడి రాజా గారి విజయాలకు కూడా కృషి చేస్తాం. మొత్తం కోస్తా జిల్లా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా రాధా రంగా మిత్ర మండలి తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కృషి చేస్తాం.